హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్. నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. भाई लेटर है गाड़ी में ले लेके चले आओ चलो भाई गाड़ी ले ले भाई ले आ रे जरा मत ऑटो ले गाड़ी निकलो भाई गाड़ी निकलो पूरा गाड़ी निकलो निकलो भाई गाड़ी निकलो ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో యాకుత్పురా రైల్వే స్టేషన్ కంటే ముందు ఒక చిన్న ఇంట్లో సాజం అనే వ్యక్తి ఈ చికెన్ షాప్లో పనిచేస్తుంటాడు. ఆ యాకుత్పురా రైల్వే స్టేషన్ కంటే ముందు రూమ్ ఇంట్లో ముగ్గురు బ్యాచలర్స్ కిరాయికుంటారు అనమాట. వీళ్ళు ఈ 3:30 ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్లో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ రిపేర్ చేయడం కోసం ఒక అల్యూమినియం ల్యాడర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ విండోలోకి వెళ్ళి తీస్తుంటే అది ప్రమాదవశాత్తు కరెంట్ మన హై టెన్షన్ బట్టి తగలడంతో ఇద్దరు షాక్ తల్లి అక్కడికక్కడే కింద పడి చనిపోవడం జరిగింది. ఈ విషయంపై కేసు దర్యాప్తు చేసుకొని బాడీ పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. విచారణ అనంతరం నిజాలు బయట తెలుస్తుంది. आज शाम में 3:30 बजे को याकुत्पुरा रेलवे स्टेशन के सामने एक घर था, उसमें 3 जने किराए में रहते थे. ये लोग चिकन शॉप पे काम करते थे. आज 3:30 बजे को ये साजम बोल के बच्चा रूम में सेकंड फ्लोर रूम में फैन सीलिंग फैन को रिपेयर करने को एल्यूमिनियम सीढ़ी फर्स्ट फ्लोर से सेकंड फ्लोर विंडो से लाने को ला रहा था. वो अचानक हाई टेंशन वर्ग लग गया. वो लगने से उसको शॉक आया, आके वो वहीं गिर गया और वहाँ डेथ हो गया. ये बॉडी पोस्टमार्टम चले भिजा दिए और केस भी रजिस्टर कर दिए. इन्वेस्टिगेशन करके ये इसका फैक्ट मालूम कर दिए. थैंक यू.